పెద్ద వాళ్ళతో అండర్స్టాండింగ్ లేదో జరిగినట్టుగా అనిపిస్తూ ఉంది. ఏమో అంటున్నారు ట్యాక్స్, ఆర్ఆర్ ట్యాక్స్ సెంటర్, ఈ ట్యాక్స్ సెంటర్, మరి ఏ ట్యాక్స్ వల్ల అండర్స్టాండింగ్ ఏమైనాయో చెప్పాలా. రైట్, ఓకే. ప్రకాష్ రెడ్డి గారితో మాట్లాడుతుంది. ప్రకాష్ రెడ్డి గారు, రైట్, 6 నెలల క్రితము ఏర్పాటైన ఈ హైడ్రా ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయింది అంటే కొన్ని సవరణలు, కొన్ని ప్రభుత్వము తెలుసో తెలియకో చేసినటువంటి తప్పిదాల కారణంగా కొంతమంది బాధపడినటువంటి మాట వాస్తవం. దానికి పూర్తి బాధ్యత మాదే అని కాంగ్రెస్ నేత వెంకటస్వామి గారు చెప్తూ ఉన్నారు. అయితే ఇది రిపేర్ చేయలేనటువంటి డ్యామేజ్ ఇది. దీన్ని వాళ్ళు ఎలా ఇది చేస్తే వాళ్ళకి న్యాయం జరుగుతుందంటారు? అండ్ మోరోవర్ ఇప్పుడు సైలెంట్ అయిపోయింది హైడ్రా అనేది. అంటే సరికొత్తగా కొన్ని సవరణలతో మళ్ళీ హైడ్రా కొత్తగా రాబోతోంది. అప్పుడు ఏం చేస్తారు, ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ముందు మిత్రులందరికీ నమస్కారం మేడం. మీకు కూడా నేను శ్రవణ్ గారు మాట్లాడింది మొత్తం విన్నాను. వెంకటస్వామి గారు మాట్లాడింది మొత్తం నాకు కొంత వినపడలేదు. బట్ శ్రవణ్ గారు మాట్లాడిన దాంట్లో ఒక అంశం అయితే పక్క అవగాహన లేకుండా ఈ ప్రభుత్వానికి అసలు అవగాహన అనేది అసలు జీరో. నాకు అర్థమైనంత వరకు, ఎందుకంటే నేను పర్సనల్గా రంగనాథ్ గారిని కలిశాను ఈ హైడ్రాలు కూలగొడుతున్న సందర్భంగా. ఓ రోజు నేను పర్సనల్గా 2 గంటలు పోయి కూర్చొని మాట్లాడినాను కూడా. నేను కూడా పర్సనల్గా పోయినాను ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి. కానీ అవగాహన లేదని నాకు అనిపించింది. మొత్తం ఓవరాల్గా హైడ్రా అనే దాన్ని ఏర్పాటు చేయడంలో కానీ, దాంట్లో వ్యవస్థీకృతం చేయడంలో కానీ, దాన్ని నడిపేయడంలో కానీ నాకు తెలిసిన వరకు వాళ్ళకి అవగాహన లేదు. దుందుడుకు విధానం, దాని తర్వాత ప్రభుత్వం బాధ్యత రాహిత్యం కూడా. వారు చెప్పిన పాయింట్ కరెక్ట్. బాధ్యత రాహిత్యంగా కూడా పోయి కూలగొట్టేసేయండి, ఎవరు పడితే అలా కూలగొట్టండి, ఎట్లా పడితే అట్లా కూలగొట్టండి. సరే, చట్టాలు, న్యాయం, పద్ధతి ఇవన్నీ ఒక అంశం అయితే అసలు హైదరాబాద్లో చెరువులన్నీ, ఆ చెరువులు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఇప్పుడు చెరువులు పూడుకుపోయినాయా, ఉన్నాయా, ఉంటే దాన్ని ఏం చేయాలి, లేకపోతే చెరువులు పూడిపోయి ఉంటే ఈ డ్రైనేజ్ సిస్టమ్ ఎట్లా డెవలప్ చేయాలి, ఇవన్నీ ఒకటే సిస్టమ్ కదా మేడం. చెరువులు ఉన్నా వర్షం పడితేనే చెరువు నీళ్ళు, ఇవన్నీ ఏం చేయాలనే దాని మీద కొంత స్పష్టత ఉండాలి అని మాత్రం నేను అనుకుంటాను. నాకు అనిపించింది లేదనేది. రెండో పాయింట్ ఏంటంటే హైడ్రా దేశంలో తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే ప్రతి చెరువు ఏదో రకమైన పట్టాభూమి మేడం. ఏక్ ఫసల్ పట్టా అంట తెలంగాణలో చాలా ఉంటాయంటే ఒక పంట వేసుకోవడానికి పట్టాభూమి. నిజాం కాలంలో సర్కార్ రకం కట్టడానికి కోసం అంటే ల్యాండ్ రెవెన్యూ కట్టడం కోసం అని ఏక్ ఫసల్ భూమి అనేది చాలా చెరువులలో, సిక్కం భూములలో, అన్ని భూములలో ఏక్ ఫసల్ పట్టా ఉంది. ప్రభుత్వం కింద ఉన్న ప్రభుత్వం భూమి ఉంటే అసైన్డ్ ల్యాండ్ ఉంది. ఇవన్నీ ఈ భూమి యొక్క నేచర్ ఆఫ్ ది ల్యాండ్ తెలియకుండా, నెంబర్ 2 వీళ్ళందరూ కూడా ఇది ఎఫ్టీఎల్ అని, ఇది లేకపోతే ఇది ఏమంటారు బఫర్ జోన్ అని చెప్పి ఒక కంక్లూజన్కి వచ్చారు. చెరువులకు నీళ్ళే వస్తలేవు, చెరువులకు వాగులే లేవు, ఏది బఫర్ జోన్, ఏది ఎఫ్టీఎల్ మేడం? అలా నాకు అర్థం కాదు. అసలు చెరువులో నీళ్ళే లేవు, చెరువులోకి వచ్చేటువంటి ఫీడర్ ఛానల్స్ అన్నీ కూడా ఇల్లు కట్టేసారు, మూసుకపోయినాయి. వర్షం నీళ్ళతో డ్రైనేజ్ సిస్టంలోకి వెళ్ళిపోతున్న నీళ్ళన్నీ కూడా. ఇంకా ఫిల్టర్ ఛానల్స్ లేకుండా చెరువుకి ఆ చెరువు ఎట్లయితుంది, దానికి ఒక బఫర్ జోన్ ఎట్లుంటుంది, దానికి ఒక ఎఫ్టీఎల్ ఎట్లుంటుంది మేడం దీనికి. అందుకోసమనే ఇది అవగాహన లేదనేది రెండో అంశం. మూడో అంశం ఏంటంటే దుందుడుకుగా మేము చేస్తున్నాం, మేము కూలగొట్టేస్తాం, ఏమైనా చేస్తాం. ముఖ్యమంత్రి గారు ఈ హైడ్రా అనేటువంటి దూకుడుగా నడుస్తున్న రోజులలో వారి ప్రకటనలు వినాలా. మరి ప్రకటనలు వచ్చి ఇప్పుడు మీరు మీ దాంట్లో ఉండింటాయి, రివ్యూ చేసుకుంటే తెలిసిపోతాయి ఎట్లాంటి దుర్మార్గంగా ఈ యొక్క హైడ్రాని ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నంలో వాళ్ళు ముందుకు పోయినారనేది. అప్పుడు ఐపీఎస్ ఆఫీసర్ అయితే ఇన్ఛార్జ్ పెట్టారు, ఆయన కూడా అంతే, మేము వీళ్ళని కూలుస్తాం, వాళ్ళని కూలుస్తాం, ఇట్లా కూల్చేస్తాం, అట్లా కూల్చేస్తాం, చెరువులన్నీ క్లీన్ చేస్తామని చెప్పారు. నేను అర్థం చేసుకోవాల్సిందంటే శ్రవణ్ గారు ఉన్నారు, హరీశ్వరరావు గారు మినిస్టర్ అయిన తర్వాత, ఇరిగేషన్ మినిస్టర్ అయిన తర్వాత మొత్తం తెలంగాణలో మిషన్ కాకతీయ పేరు మీద చెరువులన్నీ పుడుగ తీస్తానన్నాడు. చెరువులన్నీ పుడుగ తీస్తున్నప్పుడు హైదరాబాద్లో కూడా 135 చెరువులు ఉన్నాయి, వాటి పుడుగ తీసే కార్యక్రమం అని చెప్పి ఒక ప్రోగ్రాం పెట్టారు. కానీ ఎక్కడ పుడుగ తీయాలి, ఏం పుడుగ తీయాలి, ఎట్లాంటి పుడుగ తీయాలి, దిస్ ఇస్ ఆల్సో ఏ ప్రాబ్లం. అంటే అది కనీసం ఆ ఫైళ్ళలో చూసి ఉండాలా, కనీసం అప్పుడు ఏం జరిగిందో తెలుసుకుని ఉండాలా. ఇది నిరంతర ప్రక్రియగా జరగాల్సినటువంటి పనులు. అవి ఏమీ చేయకుండా మేము కూల్చేస్తున్నాం, కూలగొట్టేస్తున్నాం అంటే మీరు అన్నట్టుగా ఇర్రిపేరబిలిటీ ఎక్కడంటే ఎంత బాధ్యత ఉంటే బాధ్యత తీసుకున్నారు అంటే దానికి బాధ్యత తీసుకున్నప్పుడు ఐదర్ బుచ్చమ్మ శివారన్న బయట మళ్ళీ బతికించాలా, అక్కడ కూలగొట్టిన ఇండ్ల వాళ్ళందరికీ కాంపెన్సేషన్ ఇవ్వాలి, బ్యాంకులు అంత శ్రవణ్ గారు ఇప్పుడు బ్యాంకులో ఉంటే బ్యాంక్ లోన్ కట్టాలి, వాళ్ళ భూమి వాళ్ళకి ఇచ్చేసేయాలి. ఇదే కదా మరి చేయాల్సిన పని. ఇక్కడ సామాన్యుడికి అర్థం కాని ఒక విషయం ఏంటంటే ప్రకాష్ గారు, ఇప్పుడు గత ప్రభుత్వంలో కొన్ని పర్మిషన్స్ తీసుకునే కదా ఇల్లు కట్టుకునేది. మున్సిపల్ అధికారులు పర్మిషన్ ఇచ్చారు, అన్ని క్లియర్గా ఉంటేనే కదా ఒక ఇల్లు కట్టడానికి వెళ్తారు. అన్ని క్లియర్గా ఉండి వాళ్ళు లోన్స్కి వెళ్ళినప్పుడు అంతా మొత్తం అన్ని పర్స్యూ చేస్తారు. దాని తర్వాత
ఇప్పుడు వచ్చేసి హైడ్రా అవన్నీ కాదు, ఇది బఫర్ జోన్లో ఉంది, ఇది కూల్ చేస్తాము, ఇది మా పరిధిలోకి రాదు, ఇలాంటి ఎఫ్టీఎల్ అని ఇంకేవో ఏవో చెప్పి వాళ్ళని నానా బాధలు పెట్టారు కదా. ఇప్పుడు వాళ్ళకి ఎవరు మరి వాళ్ళకి న్యాయం చేసేది ఎవరు? నేను అందుకోసం చెప్తున్నాను మేడం, ఫీడర్ ఛానల్స్ అయితే ఒక చెరువుకు రావాల్సినటువంటి వాగు అవుతుందో ఆ వాగులు కనపడుతున్న వాగుల మీద ఎప్పుడో ఇండ్లు వచ్చేసినాయి. అంటే వాగులు అనేటువంటివి ఎక్కడ మనకు యాక్చువల్గా ఎఫ్టీఎల్ కాదు, బఫర్ జోన్ కాదు. వాగులు ఎక్కడ ఇప్పుడు ఫాక్స్ సాగర్ ఉంది, నక్కల చెరువు అంటారు కదా జీడిమెట్లలో, ఎక్కడనో దాని వాగు పుడుతుంది. ఆ వాగు పుట్టే చెరువులో నీళ్ళు వస్తాయి. ఆ వాగంతా కూడా ఇండ్లు అయిపోయినాయి. ఇప్పుడు అస్మత్పేట చెరువు ఉంది, ఆ వాగంతా కూడా ఇండ్లు అయిపోయినాయి. దానికి ఇంకా వాగులు లేవిగా. ఇంతెందుకు హుస్సేన్ సాగర్ ఉంది కదా, మన దేవరకొండగా బస్ అంటాం, శ్రవణ్ గారు తెలుసు, వారు పోటీ చేసిన నియోజకవర్గం హైదరాబాద్లోనే ఉంది. ఆ మొత్తం అది ఒకప్పుడు ఆ రోడ్ నెంబర్ 13 పక్కన నుంచి పెద్ద వాగది, హుస్సేన్ సాగర్కి వచ్చే వాగది. ఆ వాగు ఏమైంది కానీ వాగే లేదు ఇప్పుడు. మొత్తం అది ఎవరకొండ కాలనీ మొత్తం ఆ లోయలలో ఇండ్లు అయిపోయినాయి. ఆ వాగు లేనప్పుడు దీనికి ఇంకా బఫర్ జోన్ ఏంది, దీనికి ఇంకా ఎఫ్టీఎల్ ఏంది, అసలు వాగుల సంగతి ఏంది, అసలు వాగు వస్తుందా? ఇప్పుడు డ్రైనేజీలు అయిపోయినాయి, డ్రైనేజీ నుంచి నీళ్ళని కూడా మూసిలకు కలుస్తున్నాయి. అది ఒక అంశం అది. కాబట్టి ఎఫ్టీఎల్ గుర్తించే టైంలోనే పర్మిషన్స్ ఇచ్చారు. పర్మిషన్స్ ఎందుకు ఇచ్చారు అంటే మళ్ళీ క్లారిటీగా పెట్టాం, ఇది చెరువు అనే ఐడెంటిటీ కాకుండా పట్టా ఉంటుంది ఆ భూమి, నీళ్లు లేవు, పట్టా భూమి నీళ్ళు లేవు కాబట్టి పట్టా భూమి సహజంగా నేను ఇప్పుడు నా పట్టా ఉంది, నేను ఇల్లు కట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. నెంబర్ 2, అసలు ఇరిగేషన్ ఇది ఎఫ్టీఎల్ బఫర్ జోన్ అని చెప్పేది మున్సిపాలిటీ కాదు మేడం, ఇరిగేషన్ డిపార్ట్మెంట్. ఇరిగేషన్ డిపార్ట్మెంట్కు మున్సిపాలిటీకి కార్పొరేషన్కు మధ్యలో ఎక్కడ కనెక్ట్ లేదు. కనెక్ట్ లేకుండా ఉండితే వాళ్ళు పర్మిషన్, మున్సిపాలిటీ పర్మిషన్ ఇచ్చేశారు. అసలు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా ఈ చెరువు ఉంది, ఈ చెరువు కింద ఆయకట్టు ఉంది, ఈ చెరువు ఇంత ఎన్ని ఎకరాలు ఉంది, ఆ చెరువు కింద ఇంత నీళ్ళు వస్తున్నాయి అనేది ఎక్కడా లేదు. టెక్నాలజీ ఉపయోగించలేదు. జియోలాజికల్ సర్వే వాళ్ళు తీసుకోకపోతే వాళ్ళ దగ్గర మస్తు టెక్నాలజీ ఉంది, శాటిలైట్ పిక్చర్స్ కూడా ఉన్నాయి, అన్ని తెలిసిన విషయాలే. కానీ వాళ్ళ ఉద్దేశం అది కాదు కదా, కూలగొట్టడం, హవా చేయటం, హైడ్రా చేయటం. అంటే నాకు తెలిసినంత వరకు ఇది హైడ్రా అనేది పెద్ద ఒక హైడ్రామాగా నేను భావిస్తా. నేను ఇంకొక కామెంట్ కూడా చేస్తాను మేడం, గత ప్రభుత్వం కూడా మీకు అన్నట్టు గత ప్రభుత్వం కూడా అయ్యప్ప సొసైటీలో 4 ఇళ్ళు కూలగొట్టింది. బాస్ అయిపోయింది, అయ్యప్ప సొసైటీ మొత్తం అయిపోయింది, సెటిల్మెంట్ అయిపోయింది, ఆగిపోయింది. మేము అప్పుడు ఈ చర్చ హైడ్రాను బాగా జరుగుతున్నప్పుడు కూడా మాలాంటి ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళ మేము చెప్పింది కూడా అదే, ఈ హైడ్రా అనేది ఆగిపోతాయి 4 రోజుల తర్వాత. ఎట్లా అవుతాయంటే సెటిల్మెంట్ అయితే ఆగిపోతుంది. ఇప్పుడు సెటిల్మెంట్ అయిపోయింది, ఆగిపోయింది, అంతే తప్పిస్తే సెటిల్మెంట్ రాజకీయాలే అయిపోయింది. ఎందుకంటే వాళ్ళ దగ్గర వాళ్ళు కూలగొట్టినటువంటి బిల్డింగ్స్ వాళ్ళను నోటీసులు ఇచ్చి బెదిరించి మీది ఎఫ్టీఎల్కి వస్తుంది, రాకముందే ఏమైనా సెటిల్మెంట్ చేసుకుంటారంటే చేసుకుంటారు, చేసుకున్నాక ఆగిపోయినాయి అన్నీ కూడా. ఇప్పుడు ఇప్పుడు హైడ్రా కొత్త రూల్స్ తయారు చేయడం అనే దానికి అసలు అర్థమే లేదు. హైడ్రా ఆల్రెడీ ఉంది, హైడ్రాను కొత్తగా పెట్టలే వీళ్ళు ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం. అదే మున్సిపాలిటీలో భాగం అది, దానికి కొత్త అథారిటీ ఇచ్చారు, కొత్త గైడ్ లైన్స్ అథారిటీ ఇచ్చారు. అంతే తప్పిస్తే హైడ్రాను మేము కొత్త కనిపెట్టినాము అనేటువంటిది లేదు మేడం. కాబట్టి దీన్ని కావలసుకొని ఈ సెటిల్మెంట్ యాక్టివిటీలో హైడ్రా అనే ఒక హైడ్రామాను సృష్టించారు. ఆ దాంట్లో సెటిల్మెంట్స్ అయిపోయినాయి, మనకు 5 ఏళ్ళు పొద్దు గడుస్తుంది రాజకీయంగా. కాబట్టి రాజకీయ సెటిల్మెంట్స్ కోసం జరిగినటువంటి డ్రామాగా భావిస్తుంది తప్ప దానివల్ల పేదోళ్ళు నష్టపోయినారు, చచ్చిపోయినారు కూడా. వాళ్ళకి న్యాయం చేయాల్సిన బాధ్యత ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉంది, ప్రభుత్వం మీద ఉంది. మరి ఒకవేళ నిజంగా బాధ్యత అనుకుంటే వాళ్ళు ఎవరో ఒకరు రాజీనామా చేసి దాని బాధ్యత వహించాలి మేడం. ప్రభుత్వంలో ఉన్న కేబినెట్ మంత్రి చేస్తాడా, అధికారులు చేస్తారా, ఎవరో ఒకరు రాజీనామా చేస్తే దాన్ని బాధ్యత వహించినట్టుగా అనుకోవాలి. లేకపోతే నేను బాధ్యత వహిస్తున్నామంటే నేను కూడా బాధ్యత వహిస్తున్నట్టు దాని అర్థం ఉంటుంది, ఏమన్నా అర్థం చేసుకోవాలని చెప్పదలుచుకున్నాను. రైట్, ఓకే వెంకటస్వామి గారు.